శంకర భగవత్పాదులు పార్వతీ పరమేశ్వర తత్వానికి సంబంధించి అనేకమైనటువంటి శ్లోకములు చేశారు. అలాగే మానవాళి అంతా కూడా తెలుసుకోవలసినటువంటి విశేషాల్ని అనేక శ్లోకాలలో పొందుపరచారు. వారు జగద్గురువులు, సాక్షాత్ శివాంశ సంభూతులు. పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాహార స్వరూపమే శంకర భగవత్పాదులు అని మనకి అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు తెలియచేస్తున్నాయి. అటువంటి శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేసి ఉండకపోతే ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, సనాతన ధర్మమే లేదు. ఎందుచేత అంటే ఇవాళ శ్రీరామనవమి జరుగుతోంది అంటే శంకరాచార్యుల వారు, కృష్ణాష్టమి జరుగుతోందంటే శంకరాచార్యుల వారు, వేద ప్రమాణము నిలబడిందంటే శంకరాచార్యుల వారు. ఇటువంటి దేవాలయాలలో ఉత్సవాలు జరుగుతున్నాయి, ఇంతమంది భక్తులు వస్తున్నారంటే శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారి అవతారము లేని నాడు అసలు సనాతన ధర్మ వైభవము ప్రకాశించి ఉండేది కాదు. ఇది నేను ఏదో శంకరాచార్యుల వారి మీద పక్షపాతంతోటో వారి పట్ల నేను ఒక నిర్ణయాత్మకమైనటువంటి భావనతో చెప్పాలన్న ఉద్దేశ్యంతోనూ నేను ఈ మాటలు అంటలేదు. శంకరుల యొక్క జీవిత చరిత్రని పరిశీలిస్తే వారు ఈ జాతికి ఇచ్చినటువంటి సందేశములు, వారు చేసినటువంటి సేవ అనితర సాధ్యములు. అటువంటి మహాపురుషుల్ని, అటువంటి జగద్గురువుల్ని అందరం కూడా ఆదరించాలి. పరమ భక్తితో అటువంటి వారికి నమస్కారం చేసి వారి వలన మనం అభ్యున్నతిని పొందాలి. వారు జగద్గురువులు. వారి యొక్క వాక్కు సమస్త జగత్తుకి కూడా మార్గదర్శనము చేయించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. అటువంటి మహాపురుషులు వినయానికి మారుపేరు. అందుకే వారు సాక్షాత్తు పరమశివుని యొక్క అవతారమే అయినప్పటికీ ఆయన ఎక్కడా కూడా ఎన్నడూ కించిత్ అహంకార ప్రకటనం కూడా చెయ్యలేదు. ఎంత వినయంగా మాట్లాడేవారంటే ఒక చోట శివానందలహరిలో అంటారు, పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు. ఓ శంకర, నువ్వు పశుపతివి, నేను పశువుని. పశువుకి పశుపతికి ఉండేటటువంటి సంబంధం ఏమిటి? ఆ పశువు పాడైపోకుండా కాపాడుకోవలసినటువంటి కర్తవ్యం పశుపతి మీద ఉంటుంది. నేను ఏమీ వచ్చినవాడను కాను. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గానపఠితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేశ్వచతుర అని చెప్పారు. ఆయనకా ఏమీ రాంది. నాకు పురాణములు రావు, స్తుతి చెయ్యడం రాదు, నటన రాదు, లేకపోతే భవిష్యత్తు చెప్పడం రాదు, శకున శాస్త్రం రాదు, స్మృతి తెలియదు, శృతి తెలియదు, పురాణము తెలియదు, నాకేమీ తెలియదన్నారు. వినయమున్నవాడి లక్షణం ఏమిటంటే నాకేం తెలుసు అంటాడు. ఏమీ తెలియని వాడికి ఉండే లక్షణం ఏమిటంటే నాకు తెలియనిది ఏమిటి అని ఎగిరిగిరి పడుతూ ఉంటాడు. అందుకే మనకి లోకంలో నిండుకుండ తొణకదు అని ఒక సామెత వచ్చింది. అన్ని పదార్థములు వడ్డింపబడినటువంటి విస్తరి కదలకుండా ఉంటుంది. ఏ పదార్థము వడ్డింపబడినటువంటి ఎంగిలి విస్తరి లేదా ఖాళీ విస్తరి ఎగిరి పక్క వాళ్ళ మీద పడుతుంది. కాబట్టి మహాత్ములు ఎంత ఔదార్యంతో మనకి దిశానిర్దేశం చేశారో, ఎంత మంచి మాటలు చెప్పారో వాటిని ఔదల దాల్చి దేశకాలములతో సంబంధం లేకుండా మన జీవితాల్ని బాగుపరుచుకోవడానికి అవి ఎప్పుడూ శిరోధార్యములు. అంతటి వినయశీలి అయినటువంటి శంకర భగవత్పాదులు మానవాళికి అందరికీ కూడా చాలా అనునయ వాక్యములతో, ఏదో నేను జగద్గురు స్థానంలో కూర్చున్నాను కాబట్టి నేను ఎలా మాట్లాడినా చెల్లుతుంది అని ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. ఎంతో ప్రేమతో, ఎంతో గౌరవంతో, ఎంతో అనునయంతో మాట్లాడేవారు. అందుకే భజగోవింద స్తోత్రం చేసినప్పుడు కూడా ఆయన ప్రారంభంలో మూఢజహీహి అంటూ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని మొదలుపెట్టిన వారు కొద్ది శ్లోకాలు అయ్యేటప్పటికీ దారి తప్పినటువంటి వ్యక్తిని ఉద్దేశించి ఆయన సంబోధించవలసి వస్తే ఓ సోదరా అని పిలిచారు. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతయతదీయ భ్రాత. ఓ సోదరా అని పిలిచారు తప్ప ఆయన ఎప్పుడూ ఎవ్వరినీ చిన్నబుచ్చి మాట్లాడలేదు.
అటువంటి శంకరాచార్యుల వారు వారికి వీరికి అని కాకుండా సమస్త మానవాళికి దేశము కాలము అనేటటువంటి పరిమితి లేకుండా అన్ని వేళలయందు అన్ని దేశములయందు అంటే అన్ని ప్రదేశములయందు కూడా మనం శిరోధార్యంగా భావించి అన్వయం చేసుకోవలసినటువంటి పరమాద్భుతమైన సందేశాన్ని శివానంద లహరిలో కొన్ని శ్లోకాలలో పొందుపరిచారు. అటువంటి శ్లోకములను పెద్దలు అమృత భాండాలుగా ఆదరిస్తారు. అందులో ఒక చోట శంకరులు అంటారు, ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. ఎంత అద్భుతమైన శ్లోకం చేశారో అసలు. అందులో భక్తిని తల్లితో పోల్చారు. కన్న తల్లి ప్రేమ ఎలా ఉంటుందో భక్తి అనబడేటటువంటి తల్లి భక్తుడు అనబడేటటువంటి బిడ్డణ్ణి అలా కాపాడుకుంటుంది అంటూ ఆయన ఆ తల్లి పిల్లల మధ్య ఉండేటటువంటి అనుబంధాన్ని ఒక్కసారి మళ్ళీ ఉటంకిస్తూ చేసినటువంటి పరమాద్భుతమైన శ్లోకం. ఆనందాశ్రుభిరాతనోతి పులకం అంటారు. లోకంలో పసిపిల్లవాడు ఉంటాడు, తల్లి ఉంటుంది, మేనత్త పిల్లవాడిని ఎత్తుకుని అన్నం పెడుతూ ఉంటుంది. వాడంటాడు, నాకు అన్నం కాదు కావలసింది, అమ్మ కావాలని ఏడుపు మొదలెడతాడు. అమ్మ శ్రావణ శుక్రవారం పేరంటానికి వెళ్ళింది, అదిగోరా ఎదురింటి మేడ మీద అమ్మ ఉంది కదా, కనపడుతోంది కదా, నువ్వు బువ్వ తిను అంటుంది. అని ఆ గోరుముద్ద మేనత్త పెడితే వాడు తినడు. వాడు అమ్మ కావాలి అమ్మ కావాలి అని విరుచుకుని అమ్మని చూపించి ఏడుస్తాడు. తల్లి దగ్గరికి వచ్చిందనుకోండి, వాడి ఏడుపు ఆగిపోయి పరమ సంతోషంతో అమ్మ మీద దూకేస్తాడు. అమ్మ మీదకి దూకేసి అమ్మ ఎత్తుకున్న తర్వాత కూడా వాడి కన్నుల వెంట కొద్దిగా నీటి చుక్కలు పడతాయి. ఏమిటవి అంటే, అమ్మయ్యా నేను అమ్మ ఒళ్ళోకి వెళ్ళిపోయాను, అమ్మ దగ్గరికి చేరిపోయాను, అమ్మ నన్ను హత్తుకుంది. వాడికి అన్నం కాదు కావలసింది, వాడికి అమ్మ కావాలి. అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే వాడు అంత రక్షణ పొందినట్టుగా సంతోషపడిపోతాడు. లోకంలో విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే, అమ్మ అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికీ అమ్మయే అందం. లోకంలో అమ్మ కన్నా అందమైనటువంటి వస్తువు ఇంకా ఉండదు. ఎందుచేత అంటే అమ్మ నిరంతరము కూడా మన యొక్క అభ్యున్నతిని కోరుకుంటూ ఉంటుంది. ఆఖరికి ప్రాణం పోయే సమయంలో కూడా నా కొడుకు వృద్ధిలోకి రావాలి, నా కొడుకు శ్రమ పడకూడదు అని కోరుకుంటుంది తప్ప కొడుకు శ్రమ పడాలి అని చెప్పి ఏ తల్లి కోరుకోదు. తల్లికి బిడ్డలంటే అంత విశేషమైనటువంటి ప్రేమ ఉంటుంది. అటువంటి తల్లి ఉందే, ఆ తల్లి బిడ్డన్ని ఎత్తుకున్నప్పుడు ఆ తల్లి మురిసిపోతుంది. ఆ తల్లి ఒడిలోకి చేరినటువంటి పిల్లవాడికి ఒళ్ళంతా కూడా పులకాంకురములు వస్తాయి. అంటే వెంట్రుకలు లేచి నిలబడి వాడు ఎంత ఆనందం పొందుతాడో అమ్మ దగ్గరికి వెళ్ళిపోయానని. నేను ప్రత్యక్షంగా ఒకసారి చూశా. అన్నవరం రోడ్డు వేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విభాగంలో ఓ అధికారి నాకు సంబంధించినటువంటి దూరపు బంధువు. నేను ఏదో ఏమీ తగినంత కార్యాలు లేక ఆ రోజుల్లో నేను కూడా వెళ్ళా, అసలు చూద్దాం ఎలా వేస్తారో రోడ్డు అని. పాపం రెక్కాడితే కానీ డొక్కాడని ఒక తల్లి, ఇంకా పసిపిల్లవాడు పుట్టి 15 రోజులో 20 రోజులో అవుతుందేమో, ఆ పిల్లవాడిని చెట్టుకి ఊయల కట్టి ఆ ఊయలలో వేసింది. ఓ చీర కట్టి వేసి తను రోడ్డు వేస్తోంది. ఆ తట్టలో ఆ రాళ్ళు అవి తెచ్చి వేస్తోంది. ఆ పిల్లవాడికి పాలు ఇవ్వవలసి వచ్చినప్పుడు గబగబా వెళ్ళి ఆ బట్ట ఉయ్యాలలోంచి పిల్లాడిని తీసి పాలిచ్చి మళ్ళీ వస్తోంది. అటుగా ఒక కారులో ఒక ఐశ్వర్య సంపన్నమైనటువంటి కుటుంబం వచ్చింది. అందులో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు కూడా మెరిసిపోతున్నారు. అందులో ఒక ఆవిడ దిగి నడుచుకుంటూ ఈ ఉయ్యాల దగ్గరికి వచ్చింది. ఆ ఉయ్యాల దగ్గరికి వచ్చి ఆ పిల్లవాడిని తీసి ఎత్తుకుంది. వాడు కయ్యోమని ఏడుపు మొదలెట్టాడు. ఒళ్ళంతా చెమట పట్టేసి, పాపం ఆ రోడ్డు వేస్తోంది కదా తల్లి, ఒళ్ళంతా మళ్ళీ
పాపం ఆ రోడ్డు వేస్తోంది కదా తల్లి, ఒళ్ళంతా మట్టి పట్టేసి ఈ తల్లి గబగబా వచ్చింది. ఆవిడ ఏదో పిల్లలు లేరు, ఆ ఉయ్యాల చూసి ఆ పిల్లాడిని ఎత్తుకుంది. ఆ పిల్లవాడు ఏడుస్తుంటే పిల్లవాడిని ఇచ్చేసింది. వాడు పుట్టి ఇంకా 15 రోజులు 20 రోజులు మధ్యలో వాడు. తల్లి వాడిని ఎత్తుకుంది. ఎత్తుకునేటప్పటికీ వాడు ఏడుపు మానేసి ఆనందపడిపోయాడు. వాడికి ఐశ్వర్యవంతురాలు, కారులో వచ్చింది, అంత డబ్బున్నది, అంత పట్టుపుట్టం కట్టుకుంది, అన్ని నగలు పెట్టుకుంది, అంత మధురాన్నాన్ని తింటుంది. అది కాదు వాడికి కావలసింది. చెమట పట్టిన, ఒళ్ళు మట్టి పట్టేసిన, తనని కన్న తల్లి ఎవరో ఆమె రోడ్డు వేస్తున్న కార్మికురాలైనా ఆ తల్లి ఎత్తుకునేటప్పటికీ పిల్లవాడికి రోమాంచితమై సంతోషంతో కందుల వెంట నీటి బుట్లు పడతాయి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం. ఆతనోతి పులకం అంటే ఆనందము చేత ఆ పులకాంకురములు, వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం. అమ్మ పిల్లవాడిని పడుకోబెట్టి మీద పల్సటి బట్ట కప్పుతుంది. ఎందుకని? అలా కప్పకపోతే ఈగలు, దోమలు, చీమలు వచ్చి వాడి కోమలమైనటువంటి శరీరాన్ని కొరుకుతాయి. అందుకని వాడికి ఏ ఇబ్బంది కలగకూడదని తల్లి వాడిని ఒక వస్త్రము చేత ఆచ్ఛాదిస్తుంది. ఓ బట్ట వాడి మీద వేసి కప్పుతుంది. నైర్మల్యతశ్చాదనం. ఎంత ప్రేమో అమ్మకి! ఆ పాలు తాగిన మూతి ఇలా పాల తట్టు కడితే చీమ అలా పాకి చెవిలోకి ఎడుతుందేమోనని ఆ మూతి తుడిచేసి ఆ పిల్లవాడికి మెత్తటి బట్ట కప్పి వాడిని ముద్దు పెట్టుకొని, వాడు ఎక్కడైనా కుయ్యమంటాడేమోనని వాడి ఏడుపు వినడానికి మనసు సమాయుక్తం చేసుకొని వంట చేసుకోవడానికి ఎడుతుంది. వాడు కానీ ఏడిచాడు అనుకోండి, పరుగు పరుగున వచ్చేస్తుంది. వచ్చి ఎత్తుకుని వాడికి ఏదైనా కించిత్ ఇబ్బంది కలిగిందనుకోండి, లోకంలో ఎవ్వరు అనరు, అమ్మ మాత్రం ఓ మాట అంటుంది, నేను చచ్చిపోయాను రా నాన్న అంటుంది. అంత బాధపడిపోతుంది. తన కళ్ళ ముందు పిల్లవాడికి ఏదైనా ఇబ్బంది కలిగితే తల్లి తట్టుకోలేదు. అందుకే అది కలవారా లేనివారా వదిలిపెట్టేయండి, తనకుందా లేదా వదిలిపెట్టేయండి. అది అమ్మతనానికి ఉన్న గొప్పతనం. ఆఖరికి కప్పడానికి బట్ట లేకపోతే తన పవిట కొంగు కప్పి పడుకోబెట్టుకుంటుంది తప్ప, పవిట కొంగు తీసి చలి నుంచి కాపాడుకోవడానికి తాను కప్పుకొని పిల్లవాడిని మాత్రం చలిగాలి వదిలేయదు. తనకి చలేసిన చెవుల మీద బట్ట కప్పుకోవడం మానేసి పిల్లవాడికి తన పవిట కొంగు కప్పి దగ్గరకి తీసుకుని హత్తుకు పడుకుంటుంది. లోకంలో ఏ విషయానికైనా శిక్షణా కేంద్రాలు ఉంటాయేమో, కానీ అమ్మతనానికి శిక్షణా కేంద్రాలు ఉండవు. ఎప్పుడైనా రైలులో ప్రయాణం చేస్తుంటే ఆ అమ్మ పసిబిడ్డని పక్కన పెట్టుకుని పడుకుంటుంది. అవతల వైపు నుంచి ఇంకొక రైలు కూత వేస్తూ పెద్ద చప్పుడు చేస్తూ వస్తే నిద్దట్లో ఉన్న పిల్లవాడు ఉలిక్కి పడతాడు. ఆమె ఏం చదువుకుంది వదిలేయండి, ఓ పిల్ల తల్లి నేను పై బెర్తలో పడుకుంటానని అడుగుతుందా? ఎక్కడైనా కింద బెర్తలో పడుకుంటుంది. పిల్లవాడిని ఇటు పడుకోబెట్టదు, అటువైపు గోడ వైపు పడుకోబెడుతుంది. వాడు ఉలిక్కి పడేటప్పటికే అంత నిద్దట్లో కూడా వాడిని దగ్గరికి లాక్కుని గుండెలకి హత్తుకుంటుంది. ఆ అమ్మని మించినటువంటి ప్రేమ, అమ్మలాంటి వ్యక్తి జీవితంలో ఎక్కడ ఉండరు ఇంకా. అందుకే ఆ అమ్మ ఎప్పుడూ కూడా పిల్లవాడిని రక్షించుకోవాలని చూస్తుంది. అందులో అంతర్భాగంగా పిల్లవాడు నిద్రపోతుంటే వాడికి చక్కటి బట్ట ఒకటి కప్పి వాడి మీద ఈగలు వాలకుండా, దోమలు వాలకుండా, వాడిని ఏ క్రిములు కరవకుండా, చలిగాలి చేత వాడు బాధపడకుండా వాడిని రక్షించుకుంటుంది. కాబట్టి నైర్మల్యతశ్చాదనం వాచాశంక ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై. అమ్మ పిల్లవాడికి పాలు పడుతుంది. ఆ పాలు పట్టేటప్పుడు అమ్మ పడేటటువంటి క్లేశం అంతా ఇంత కాదు. ఇంకా స్తన్యం ఇచ్చేటప్పుడు అమ్మ పడేటటువంటి ఇబ్బంది అంతా ఇంత ఉండదు. అది ప్రయాణం అవనివ్వండి, దర్శనానికి క్యూలో నించోనివ్వండి, 10 మంది మధ్యలో ఉండండి, వాడు గుక్క పట్టి ఏడిస్తే ఇంతమంది ఉన్నారని కూడా చూడకుండా తన బిడ్డని కాపాడుకుని వాడి కడుపు నింపడానికి స్తన్యం ఇస్తుంది.
తను తినవలసింది మర్చిపోతుందేమో కానీ, తను కట్టుకోవలసిన బట్టలు మర్చిపోతుందేమో కానీ, తాను ఎక్కడికన్నా వెడుతోంది అంటే పిల్లవాడికి కావలసిన పాలు, సీసా, దానికో తిత్తి మీద మళ్ళీ ఈగ వాలకూడదని దాని మీద ఒక తొడుగు, చాలా చోట్ల అమ్మ ప్రేమకి పరాకాష్ఠ ఆ పాల సీసా కనపడకుండా ఓ బట్ట తొడుగు వేస్తుంది. ఎందుకంటే అందులో ఎన్ని పాలున్నాయో, ఎన్ని పాలు తాగాడో పిల్లవాడు చూసిన వాళ్ళకి తెలిసిపోతే వాడికి కనురాపు తగులుతుందేమో, వాడి ఒళ్ళు వేడెక్కుతుందేమో, వాడి ఇంటికి వెళ్ళి బెంగ పెట్టుకుంటాడేమోనని ఏమీ తెలియనటువంటి అర్భక స్థితిలో ఉన్నటువంటి పిల్లవాడిని రక్షించుకోవడానికి ఆ పాల సీసాకి బట్ట తొడుగు వేసి అందులో ఎన్ని పాలున్నాయో, వాడు ఎన్ని తాగాడో ఎవరికీ తెలియకుండా చూసుకుని పాల సీసా ఖాళీ అయిపోతే ఎవరూ చూడకపోయినా కూడా రహస్యంగా చూసేశారేమోనని ఆ పాల సీసా ఓ 3 మార్లు పిల్లవాడి చుట్టూ తిప్పి దృష్టి తీసి ఆ పిల్లవాడిని కాపాడుకోవాలని ఎంత అలమటించిపోతుందో. అమ్మ అన్నది లేకపోతే ఈ సృష్టి ఎక్కడుందండి? అమ్మలకు అమ్మ, ఆ మాతృత్వానికి పరాకాష్ఠ, లోకంలో ఉన్న తల్లితనమంతా ఘనీభవిస్తే అదే నా తల్లి ఏమి మనందరి తల్లి భ్రమరాంబ. కాబట్టి అటువంటి ఆ మాతృత్వం ఉందే, అది కడుపు నిండా పాలు పడుతుంది. ఆ పాలు పట్టేటప్పుడు మళ్ళీ ఏదో పాలు పట్టడం కాదు, వాడు అన్నం తినడు, వాడు పాలు తాగడు, వాడు పండు ముక్క తినడు. వాడి కోసం ఎన్ని కథలు కల్పిస్తుందో, ఎంత ఓర్పు పడుతుందో, అంత ఓర్పు పట్టి 2 గంటలు 3 గంటలు కష్టపడి వాడికి అన్నం పెట్టి అమ్మయ్యా ఇవాళకి అయిందిరా బాబు అంటుంది. అంతేకాని వీడు అన్నం తిండు, వీడికి అన్నం పెడితే 4 గంటలు పడుతుంది, ఓ పట్టాన తినడు, బుగ్గల్లో ముద్దెట్టు కూర్చుంటాడు, నవలడు మింగడు అని అమ్మవాడికి అన్నం పెట్టడం మానేసింది అనుకోండి, అమ్మ విసుక్కుందనుకోండి, అబ్బా నేను వాడికి పెట్టను, ఆకలేసి వాడు అడిగితే పెడతాను లేండి, వాడు తింటలేదు అందనుకోండి, అసలు లోకంలో బిడ్డలు ఎలా బ్రతుకుతారండి? ఎంత వాడు ఏడిపించేనివ్వండి, వాడికి ఏవో ముద్దు మాటలు చెప్పి, ఏవో కథలు చెప్పి, ఏవో మంచి మాటలు చెప్పి వాడు భయపడిపోయేవి తల్లి చెప్పదు. వాడికి మనసుకి ఇంపు గొలిపేటటువంటి వస్తువులు చూపిస్తూ, అందుకే సాధారణంగా చందమామ రావే జాబిల్లి రావే అంటూ చందమామని చూపిస్తారు. రామకథ చెప్తూ వాడికి కడుపు నిండా అన్నం పెడుతుంది. వాచాశంఖ ముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై, తన వాక్కులనేటటువంటి శంఖం చివరి నుంచి ఆ పాలని పడుతుంది. రుద్రాక్షైర్భసితేన దేవవపుషో, ఆ పిల్లవాడికి గబుక్కుని ఏమైనా జడుసుకునేటటువంటి స్థితి కలుగుతుందేమో, పిల్లవాడిని తల్లి పడుకోబెట్టి ఏదో పనికి చేసుకోవడానికి అలా పెడుతుంది. అలా వెళ్ళేటప్పటికీ అకస్మాత్తుగా ఆ పక్కన 2 కుక్కలు దెబ్బలాడుకొని పెద్దగా అరుస్తాయి. నిద్రలో ఉన్న పిల్లవాడు ఒక్కసారి ఉలిక్కిపడి లేచి ఆ చప్పుడికి పెద్దగా ఏడుస్తాడు. వాడు ఆ ఉలిక్కిపడి లేవడంలో వాడికి ఆ భయం లోపల ఉండిపోయి అలా ఉలిక్కి పడుతూనే ఉంటాడు 2 రోజులు. ఎక్కడ వాడు అలా ఉలిక్కి పడతాడోనని వాడికి ఏదైనా భయంకరమైన శబ్దం వినపడితే అది జ్ఞాపకానికి ఉండి వాడు భయపడకూడదని, వాడు చూడకూడదు ఏదైనా చూశాడనుకోండి, అకస్మాత్తుగా తల్లి ఒళ్ళో పెట్టి కూర్చుంది, ఏదో పగటి వేషగాళ్ళు అలా వెళ్ళిపోతూ అందులో పూతనా వేషం వేసింది ఒకటి, భయంకరమైన జడలతో రాక్షసిగా వెడుతోంది. పిల్లవాడు చూసి క్యారమని ఏడుస్తాడు. వాడలా ఎక్కడ ఏడుస్తాడో, వాడు ఏ చూడకూడంది చూస్తాడో, ఏ వినకూడంది వింటాడో, దానివల్ల వాడు ఏ బెంగ పెట్టుకుంటాడో, వాడికి ఏం భయం వేస్తుందో, దానివల్ల వాడికి ఏ జ్వరం వస్తుందో అని అమ్మ తాను కూడా అకస్మాత్తుగా జరిగేటటువంటి సంఘటన నుంచి బిడ్డన్ని కాపాడలేదుగా. ఎక్కడో కుక్కలు అరుస్తాయని అమ్మకి తెలిసా, చెవులు మూసి పట్టుకుంటుందా, అందుకని వాడికి మెళ్ళో ఒక రుద్రాక్ష కడుతుంది. విచిత్రం ఏమిటంటే రుద్రాక్ష మాల వేయదు, ఎందుకంటే వాడికి తెలియదు కదూ, వాడు ఒత్తిగిలి పడుకున్నప్పుడు ఆ మెత్తటి శరీరానికి ఆ రుద్రాక్షలు నొక్కుకుంటాయేమోనని రుద్రాక్షమాల వేయదు. ఒక్క రుద్రాక్ష మాత్రం వాడి చేతికో, వాడి మెళ్ళోనో, వాడి మొలకో, ఓ తావీజో ఏదో ఒకటి కడుతుంది. ఎందుకు అంటే అకస్మాత్తుగా జరిగేటటువంటి సందర్భాల నుంచి ఆ బిడ్వేస్య, పర్యంకము అంటే పరుపు,
లేదా ఊయల, మంచం, మీరు ఎలా అన్వయం చేసుకుంటే అలా. అందులో అమ్మ పిల్లవాడిని పడుకోబెడుతుంది. పిల్లవాడికి ఏ ఆలోచన ఉంటుంది? ఎప్పుడు వాడు అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాడికి ఏమి తెలియదు. మలమూత్రంబులతో, మహాభయముతో, మాతృస్థనాపేక్షతో, చలమూర్ఖత్వముతో, సదాభ్రమతతో, చాంచల్య చిత్తంబుతో, బరువైనట్టి కపజ్వరగ్రహ మహాపాల్యామయ శ్రేణితో కలనైనం తమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర అంటారు. చిన్నతనంలో మల విసర్జన చేసేస్తాడు, తెలియక అందులో దొల్లేస్తాడు, ఒళ్ళంతా అంటుకుపోయి కంపు కొడుతుంది. కడుక్కోవడం వచ్చా, తీసుకోవడం వచ్చా, ఏడుస్తాడు, అమ్మ రావాలి. మూత్ర విసర్జన చేసేస్తాడు, చలిగాలి, తడి బట్టలో పడుకోలేక ఏడుస్తాడు, అమ్మ రావాలి. ఆఖరికి కపం ఏర్పడుతుంది, గుర్రు గుర్రుమంటూ ఉంటుంది, ఊపిరి అందదు, ఏడుస్తాడు, అమ్మ వచ్చి రక్షించాలి. ఏది వచ్చినా వాడికి అమ్మ జ్ఞాపకానికి వస్తుంది. అమ్మ అని పిలవడం కూడా రాదు, ఏడుస్తాడు. ఏడిస్తే అమ్మ వస్తుంది. అమ్మ వస్తే నాకు ఏదొచ్చినా అమ్మ కాపాడేస్తుంది. నాకు భయం వేసినా అమ్మే, నాకు ఆపదొచ్చినా అమ్మే, నాకు ఆకలిస్తే అమ్మే, నేను మల విసర్జన చేస్తే అమ్మే, నేను మూత్ర విసర్జన చేస్తే అమ్మే, నేను భయపడితే అమ్మే, నేను పడుకోవాలంటే అమ్మే. నాకు భద్రత అంటే అమ్మ ఒడి. అమ్మ ఒడిని మించినది లేదు. కాబట్టి అది అమ్మ అనేటటువంటి మాట ఎంత గొప్పదంటే, ఎంత వయస్సు రానివ్వండి, అమ్మ దాకా అక్కర్లేదు, అమ్మ కట్టి విప్పేసినటువంటి చీరలు బొంతగా పుట్టించుకొని ఆ బొంత వేసుకు పడుకుంటే మనసు ఎంత బాగుండనప్పుడైనా నిద్రపడుతుంది. అసలు అమ్మ కట్టి విప్పిన బట్టకి కూడా అంత శక్తి ఉంది, అంత ప్రేమ ఉంది. ఇక అమ్మ ఎంత ప్రేమ! నన్ను కన్న మా అమ్మకి నా మీద ప్రేమ ఉంటుంది, కానీ పక్కింటి వాళ్ళ బిడ్డ మీద నా మీద ఉన్నంత ప్రేమ ఉండాలని లేదు. కానీ మనందరినీ బిడ్డల్ని చేసుకుని ఇంతమంది తల్లుల ప్రేమ, తన ప్రేమ అయినటువంటి భ్రమరాంబ ప్రేమ ఎంత గొప్పదై ఉంటుంది. కాబట్టి భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. మామూలుగా బయట తల్లి అయితే పిల్లవాణ్ణి అర్భకం అంటే ఏమీ తెలియనివాడు, తనని తాను రక్షించుకోలేనివాడు, పరమ అమాయకుడు, వాణ్ణి రక్షించుకుంటుంది, తల్లి రక్షిస్తుంది. శంకర భగవత్పాదులు అంటున్నారు, బాహ్యంలో తల్లి బిడ్డణ్ణి ఎలా కాపాడుతుందో అలా కాపాడేది ఏది అంటే భక్తి అనబడేటటువంటి తల్లి అలా కాపాడుతుంది. మనిషి భక్తిని కలిగి ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే వాడికి ఎంత వయసు వచ్చినా వాడు అమ్మని పొందియే ఉన్నాడు, వాడికి అమ్మ వెళ్ళిపోలేదు. అందుకే దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో చేస్తూ ఒక చమత్కారమైన మాట అంటాడు. అమ్మా అయ్య అటంచు ఎవ్వరిని నేనన్నన్ శివా నిన్నేను సుమి, నీమతి తల్లిదండ్రులటంచు చూడగా పోకు, నాకు ఇమ్మయి తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక, సంసారపుం చిమ్మంచీకటి కప్పకుండ కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నేను ఎప్పుడైనా అమ్మా అంటే, కొన్నాళ్ళు మా అమ్మ ఓయ్ అని పలికింది, కానీ ఓయ్ అని పలికినటువంటి అమ్మ బిడ్డడి చేతిలో వెళ్ళిపోతుంది తప్ప అమ్మ చేతిలో బిడ్డడు వెళ్ళిపోవాలని కోరకూడదు, అమంగళం. కాబట్టి ఒకనాడు అమ్మ స్థానం ఖాళీ అయిపోతుంది. అమ్మ స్థానం ఖాళీ అయిపోయింది కాబట్టి నేను అమ్మా అని ఎవరిని పిలవాలి అన్న బెంగ అక్కర్లేదు. అమ్మా అని నేను పిలిస్తే పలకడానికి ఎప్పుడూ నాకు భ్రమరాంబ సిద్ధంగా ఉంది. అందుకే భ్రామరి అని ఊరుకోరు, భ్రమరాంబ అంటారు. అంబ అంటే అమ్మ. నాకు అమ్మ లేదని ఎవరు చెప్పారు? నాకు అమ్మ ఆవిడే. నేను ఎప్పుడైనా నాకు ఏదైనా ఇబ్బంది కలిగితే అమ్మా అన్నానో ఆవిడ చటుక్కుని పలికి తీరుతుంది. ఎందుకంటే నాకు అమ్మ అంటే ఆవిడే. అయ్యా అని నేను ఎవరినైనా అయ్యా అంటే, శంకర నిన్నే మల్లికార్జునుడే అంటున్నాను, నాకు తల్లిదండ్రులు లేరని ఎవరు చెప్పారు? మా అమ్మగారు నాన్నగారు వెళ్ళిపోయారని ఎవరు చెప్పారు? మా అమ్మ భ్రమరాంబలోకి వెళ్ళింది, మా నాన్నగారు మల్లికార్జునుడిలోకి వెళ్ళారు. వాళ్ళిద్దరే తల్లిదండ్రులై ఎప్పుడూ పలకడానికి సిద్ధంగా ఉన్నారు. నాకే కాదు, లోకంలో ఎవరికైనా అంతే. అదే దూర్జటి భావన. అందుకే అమ్మా అయ్య అటంచు ఎవ్వరిని నేనన్నన్ శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచు చూడగాబోకు. నువ్వు మీ అమ్మని పిలిచావోయ్ అనకు సుమా శంకర.
నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక సంసారపు చిమ్మంచీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆ భక్తి తల్లి లాంటిది. తల్లి లాంటి భక్తిని చాలా అసహ్యకరమైన పేర్లు పెట్టి వ్రాయడం, అసహ్యకరమైన పేర్లు పెట్టి భక్తిని నింద చెయ్యడం, భక్తి అనేటటువంటిది ఒక వ్యాపారంగా మారింది అని మాట్లాడడం, అంతకన్నా నికృష్టమైనటువంటి సంస్కృతి లోకంలో ఇంకొకటి ఉండదు. వ్యవస్థలో అనేక చోట్ల అనేక దోషాలు ఉంటాయి. ప్రతి రంగంలోనూ దోషం ఉంటుంది. ఏ దోషము లేకుండా లోకంలో ఎక్కడ ఏ వ్యక్తి లేడు, ఏ రంగము లేదు. అన్ని రంగాలలోనూ అంతో కొంత అపవిత్రత ఉంటుంది. ఏ వ్యక్తిలోనైనా ఎక్కడో ఏ మహాపురుషుడిలోనూ తప్ప మిగిలిన వాళ్ళందరిలోనూ చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. భక్తి కన్నా పవిత్రమైనది లోకంలో లేదు. అటువంటి భక్తిని కూడా ఎక్కడైనా ఎవరైనా పాడు చేసి ఉండవచ్చు. అలా పాడు చేసిన వాడిని నింద చెయ్యవచ్చు తప్ప మొత్తం భక్తిని నింద చెయ్యడం మహాసాహసం, మహాదోషం. అలా ఎప్పుడూ చెయ్యకూడదు. శంకరులంతటి వారు భక్తిని తల్లితో పోల్చారు అంటే, భక్తిని నింద చెయ్యడము అంటే కన్న తల్లిని నిందించడంతో సమానం, కన్న తల్లిని దూషించడంతో సమానం. అటువంటి పాపానికి ఎవ్వరూ ఒడిగట్టకూడదు. అందుకే భక్తి జననీం అన్నారు శంకరాచార్యుల వారు. భక్తి కన్న తల్లి వంటిది అన్నారు. ఏం చేస్తుంది భక్తి అంటే ఆనందాశ్రుభిరాత నోతి పులకం. భక్తి కలిగినటువంటి వాడికి ఆనందాశ్రువులు పడతాయి. ఇది అన్నిటికన్నా అద్భుతమైనటువంటి విశేషం. బాహ్యంలో మీరు ఎన్ని పూజలు చేశారు అన్నదాన్ని నేను తప్పు పట్టను. అది తప్పని నేను ఎన్నడూ సిద్ధాంతీకరించను. అసలు లోకంలో భక్తి అంటూ ఒకటి ఉండబట్టి కదా మీరందరూ దేవాలయానికి వచ్చారు. భక్తి అన్నది ఉండబట్టి కదూ ఇంత కష్టపడి ఇక్కడ కూర్చుని వింటున్నారు. భక్తి ఉండబట్టి కదూ ఇంత కష్టపడి శ్రీశైలం వచ్చారు. అసలు భక్తి అన్నది లేకపోతే మీ అందరూ అడుగు దాటి ఎందుకు వస్తారు? భోగములలోనే ఉందరు. కాబట్టి నేను పూజని తక్కువ చెయ్యట్లేదు, దేవాలయ దర్శనం తక్కువ చేయట్లేదు. అన్నప్రాశన నాడు ఆవకాయ అన్నం పెట్టరు. ప్రారంభం అలాగే వస్తుంది ఎప్పుడైనా. కానీ పతాక స్థాయిలోకి వెళ్ళేటప్పటికి మాత్రం భక్తి యొక్క పర్యవసానం ఏమవుతుంది అంటే ఆనందాశ్రుభి. దాని చేత పరమానందంతో కన్నుల వెంట నీళ్లు పడతాయి. ఎందరో తిరుమల వెడతారు. తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం నాకంత బాగా జరగలేదు, తోసేశారంటారు. ఒక ఆయన బయటికి వచ్చి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగారు. ఆయన అన్నాడు, పొట్టివాళ్ళు వస్తారు, మధ్యంగా ఉండేవాళ్ళు వస్తారు, అంత బాగా ఎత్తుగా లేని వాళ్ళు వస్తారు. వాళ్ళు నాకు కనపడతారో కనపడరో, వాళ్ళకి నేను కనపడతానో కనపడనో, నేను వాళ్ళని చూడలేదు అనుకుంటారేమో, పొట్టిగా ఉన్నాను కదా మధ్యలో ఉండిపోయాను అనుకుంటాడేమోనని పద్మపీఠం మీద ఎన్ని సంవత్సరాల నుంచి అలా నిలబడిపోయావు. ఎప్పుడు నేను ఒక గంట నిలబడగలను, 2 గంటలు నిలబడగలను, ఒక పూట నిలబడగలను, ఒక రోజు నిలబడగలను. ఆయన ఎప్పటి నుంచి అలా నించుని ఉన్నాడు? ఆయన కూర్చున్నది ఉందా, పడుకున్నది ఉందా? ఇలా నిలబడ్డావే, నీ కాళ్ళు నిప్పెట్టట్లేదా? మా కోసం నిలబడ్డావా? నేను వచ్చి ఒక్కసారి కాళ్ళు ఒత్తుతాను, నన్ను అనుగ్రహిస్తావా? నా చేత కాళ్ళు పట్టించుకుంటావా? ఇంత కష్టపడుతున్నావే, ఇంత నించున్నావే అని ఏడిచాడు ఒక ఆయన. అది ఆనందాశ్రుభి. భగవంతుని యొక్క విగ్రహము అన్న మాట ఎంత కాలం అంటాడో అంతకాలము వాడు అసలు ఏమీ తెలుసుకోలేకపోతున్నాడు అని గుర్తు. అది విగ్రహము అన్నంతకాలం అసలు నీకు భగవంతుడు ఎలా అయ్యాడు? నీకు భగవంతుడు కానే కాడు, అది విగ్రహమే. నేను కాశీ నుంచి కొని తెచ్చానండి, శ్రీశైలం నుంచి కొని తెచ్చానండి, అది భ్రమరాంబ విగ్రహం అండి, ఆ శివలింగం ఒక రాయండి అన్నంతకాలం నేను ఏం పొందినట్టు? ఇది పాలరాయండి, ఇది నల్లరాయండి, ఇది బంగారం అండి, నీకు అదే కనపడుతోంది తప్ప అందులో ఉన్న భగవత్తత్వం నీకు ఈనాడు కనపడి ఏడ్చింది కనుక. అసలు నిజంగా కనపడితే నీ నోటి వెంట ఆ మాటే రాదు. అందుకే విగ్రహమునందుండేటటువంటి ధాతువు గురించి మాట్లాడాడు అంటే వాడు భగవత్తత్వాన్ని దర్శనం చెయ్యలేదు అని గుర్తు. అందుకే దేవాలయానికి వెడితే ఈ మూర్తి దేంతో చేశారు అని అడగవద్దు అని చెప్పారు. దానికి కారణం నువ్వు భగవంతుణ్ణి చూడు, అంతేకాని అది విగ్రహం ఏమిటి? అది విగ్రహం అన్నంతకాలము నేను కొని తెచ్చింది, నేను నిలబెట్టింది. అది తినదు, అది తాగదు, అది పుచ్చుకోదు. కాదు, పూజయందు భావన సౌకుమారి